నా ప్రభు ఈ సాయంత్రం కొరకు ప్రిపేర్ అవుతుందా ఇచ్చిన మాట ఏంటో తెలుసా? పవర్ఫుల్ వర్డ్, ఇట్ టచ్డ్ మీ. ఇంక నేను ఆ ఒక్క వాక్యమే చదువుకుంటున్నాను, ఇంక మళ్ళీ ఎక్కడికి వెళ్ళలేదు, నా హార్ట్ అక్కడే ఉండిపోయింది. వే మేకర్, ఆమేన్. హీ ఈజ్ మై వే మేకర్. మార్గము సరళం చేసే దేవుడు, దారి చూపించే దేవుడు మన దేవుడు. ఆమేన్. చెప్పండి అందరూ, హీ ఈజ్ మై వే మేకర్. గట్టిగా చెప్పిన వాళ్ళు పొందుకుందురుగాక, మిగిలిన వాళ్ళ సంగతి నాకు తెలీదు, చీకట్లో కూరుకుపోవడమే. దారి చూపించే దేవుని గురించి మనం పొందుకోవాలి కదా. ముఖ్యంగా ఎందుకు తెలుసా, నేను కూడా ఇక్కడ కూర్చుంటా, ఎవరేది మాట్లాడినా ఐ కన్ఫెస్ ఇట్. మీకు తెలుసా, నేనేం గమ్మునుండను, ఆమెను అంటాను, రిపీట్ చేస్తాను. ఎందుకో తెలుసా, నాకు తెలుసు అందులో ఎంత పవర్ ఉందో. ఐ నో ద పవర్ ఆఫ్ ఇట్. మౌనంగా మనసులో అనుకుంటే అనుకున్నది కదా, అది ఆలోచన అవుద్ది, పైకి చెప్పేది కన్ఫెషన్ అవుద్ది. మనసులో అనుకున్నది పైకి చెప్పాలి, దేవుడు వర్డ్ ఇస్తున్నప్పుడు చెప్పాలి. హీ ఈజ్ అవర్ వే మేకర్, దారి చూపించేవాడు. ఐజియా 43, యెషయా గ్రంథం 43వ అధ్యాయం. నుంచి చూద్దాం, 13 నుంచి చూద్దాం, ఇన్ఫ్యాక్ట్ 12 నుంచి చూద్దాం. ప్రకటించిన వాడును నేనే, రక్షించిన వాడును నేనే, దాన్ని గ్రహింపచేసిన వాడును నేనే, ఏ అన్య దేవతయు మీలో ఉండి ఉండలేదు, నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు, ఇదే యెహోవా వాక్కు. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను, నా చేతులు. ఈ ఫస్ట్ అన్య దేవతలని, ఫారిన్ గాడ్స్ గురించి మెన్షన్ చేస్తున్నాడు. తర్వాత ఎప్పుడు కూడా దారి తప్పిపోయిన ప్రజలు మైండ్ని డైవర్ట్ చేసుకుంటున్న సిచ్యువేషన్లో ఆయన ఫోకస్ చేపిస్తాడు. ఆమెన్. ఆ రోజుల్లో అన్య దేవతలు అయి ఉండొచ్చు వాళ్ళకి. ఈ రోజుల్లో ఏమి మన మైండ్ని ఆక్యుపై చేస్తున్నాయో అవే ఐడిల్స్, విగ్రహాలు మనకి. అవి మన మైండ్లో ఎక్కువ ప్లేస్ ఏం తీసుకుంటాయో అవే ఐడిల్స్. నో డౌట్ దైనందిన జీవితంలో చాలా ప్రెషర్స్ ఉంటాయి, మన జీవితంలో ఉండకుండా అయితే ఉండవు. చాలా ప్రెషర్స్ ఉంటాయి, ఒత్తిళ్ళు ఉంటాయి, మనుషుల్ని డీల్ చేయడం, పరిస్థితుల్ని డీల్ చేయడం, ఎన్నోసార్లు మనం చేయలేకపోవడము, చాలా కాలంగా వెయిటింగ్స్, ఇవన్నీ ఉంటాయి. సమ్టైమ్స్ అవి కానీ మన మైండ్ని ఆక్యుపై చేస్తే అవే ఐడిల్స్. అవి తీయవేయబడి నేనే దేవుడిని అని ఆయన చెప్తున్న మాట వైపు ఫోకస్. అంటే మన ఫోకస్ అన్నిటిపైనుంచి మైండ్ తీసి ఆయన మీదకి పెడితే ఆయన చేసే కార్యాలు. ఇజ్రాయేలు పరిశుద్ధ ఈ దినము మొదలుకొని నేనే ఆయనను, నా చేతుల నుంచి విడిపించగలవాడెవడునూ లేడు, నేను కార్యము చెయ్యగా తిప్పివేయువాడెవరు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును మీ విమోచకుడు నైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీ నిమిత్తము నేను బబులోనును పంపితిని, నేను వారిని అందరినీ పారిపోనట్లు చేసి. బబులోను మీకు ఆల్రెడీ డానియల్లో నేర్చుకున్నాము, ఈవిల్ అటాక్కి గుర్తుగా, సాదృశ్యంగా. కాబట్టి నేను వారిని అందరినీ పారిపోవునట్లు చేసేదను, వారికి అతిశయాస్పదములకు ఓడలతో కల్దీలను పడవేసేదను. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడును, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. ఒకటి మీకు మంచి ఖతర్నాక్ సలహా చెప్తా, తీసుకుంటారా? బైబిల్ గ్రంథంలో వాక్యం చదివేటప్పుడు చెవులు పెట్టి వినండి, కళ్ళు పెట్టి చూడండి. ఇశ్రాయేల్ అనగానే నేనే అనుకోండి, వెంటనే ఆ ఇశ్రాయేల్కి ఏ ప్రామిస్ ఉందో అది నాదే అనుకోండి. ఆమేన్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అర్థమైందా? ఎందుకంటే ఆ రోజు ఫిజికల్ ఇజ్రాయెల్, మనం స్పిరిచువల్ ఇజ్రాయెల్. సో ఎనీ వాగ్దానము దేవుడు ఇచ్చింది ఖచ్చితంగా మనకే, ఆయన ఇచ్చే ఇన్స్ట్రక్షన్ కూడా మనకే. సరేనా? సో ఇప్పుడు ఇక్కడ చదువుదాం. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. ఇప్పుడు చూడండి 16th నుంచి, సముద్రములో త్రోవ కలుగ చేయువాడును, వడిగల జలములలో మార్గము కలుగజేయువాడును, రథమును గుర్రమును సేనను శూరులను నడిపించువాడు నాకు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. ఎలాగా? సముద్రంలో త్రోవ చేయగలుగువాడు. ఎక్కడైనా అర్థమైందా మీకు ఈ మాట అనగానే? ఎక్కడ గుర్తొచ్చింది? ఇమ్మీడియట్గా మనకు ఫస్ట్ గుర్తొస్తుంది, ఎర్ర సముద్రంలో ద్వారం చేశాడు. కొన్ని సంవత్సరాల క్రితము, చాలా అంతకుముందు కూడా చెప్పానేమో, కొన్ని సంవత్సరాల క్రితం భయంకరమైన చీకటి ఆడేసుకుంటున్న టైంలో, మా టైంలో ఫుల్ సిక్నెస్, ఒకటి కాదు అన్ని వైపుల నుంచి మేము దాడి చేయబడ్డాం. అలాంటి పరిస్థితులు బాగా వెక్కి ఏడ్చిన ఒకరోజు
ప్రార్థనలో దేవా నాతో మాట్లాడు, దేవా నాతో మాట్లాడు, దేవా నాతో మాట్లాడుతూ నాకు కొద్దిగా పౌరుషం ఎక్కువే, పట్టుదల ఎక్కువే. ఫస్ట్ కృంగిపోతాను, బాధపడిపోతాను, కానీ వెంటనే మళ్ళీ రోషం తెచ్చుకొని గోజాడతాను దేవుని దగ్గర. ఇది ఒక్కటి మంచి స్వభావం, దేవుడు నాలో ఉంచినందుకు దేవునికి థ్యాంక్స్ చెప్తాను. నా గొప్పతనంగా చెప్పుకొని, కానీ పట్టు వదలను, విడిచిపెట్టను. అంటే బాధపడనా, పడతాను, కృంగిపోతాను, వేదన ఉంటుంది, కానీ అయినా పట్టు మాత్రం వదలను నేను. అంతు చూసేదాకా కొంచెం మనసు ఆగదు నాకు, అంతు చూడాల్సిందే. ఎంత పెద్ద సమస్య అంత ఎక్కువ దేవుని దగ్గర రొదబెడతా. సో అలా పెట్టి ఒకరోజు బాగా ఏడ్చి గట్టిగా మొర్రపెట్టా. ఎంత కన్ఫెషన్ చేసినా అయినా ఆ రోజు దేవుని స్వరం వినబడలేదని నేను అనుకున్నా. ఒక 1.5 hour ప్రార్థన చేసి అలసిపోయి ఇంకా ఏడవలేక ప్రార్థన చేయలేక కామ్గా అయిపోగానే ఐ హర్డ్ ఎ వాయిస్. ఏమని తెలుసా? అరణ్యంలో త్రోవ కలుగజేస్తా అని. అరణ్యంలో త్రోవ ఏంటి? నా ఫెమిలియర్ స్క్రిప్చర్ ఏంటంటే సముద్రంలో త్రోవ. మనం ఎవరికైనా ఏదైనా మనకి ఇమ్మీడియట్ నేను అనుకున్నా ఇది బైబిల్ వాక్యమేనా, నిజంగా దేవుని స్వరమేనా, లేకపోతే నా మైండ్లో వచ్చిన తలంప. అరణ్యంలో త్రోవ ఏంటి? మనం ఎన్నిసార్లు బైబిల్ చదివినా చిన్న ఇష్యూస్ మర్చిపోతాం మనం కదా. నెక్స్ట్ వర్స్లో ఉంటుంది, ఇది జలములలో త్రోవ. సముద్రంలో త్రోవ నాకు తెలుసు, ఎందుకంటే చదివాను చాలాసార్లు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, సముద్రంలో దారి చేయడం తెలుసు. అరణ్యంలో త్రోవ, అరణ్యంలో అంటే కొట్టిన గూగుల్ అసలు ఇది బైబిల్లో వాక్యమేనా అని. ఎంత గూగుల్లో కొట్టినా, ఏ వర్డ్స్ పెట్టి కొట్టినా దొరకలేదు. రోడ్ అని కొట్టినా, హైవే అని కొట్టినా, ఏమేమో కొట్టినా రాలే. హైవే కొట్టలేదు, ఏదో మొత్తానికి నాకు తెలిసిన ఇంగ్లీష్ పదాలు కొట్టినా ఎక్కడ నా గూగుల్లో వాక్యం దొరకలేదు. అయితే తప్పు విన్నానా? బట్ ఐ ఫెల్ట్ ద పీస్ అండ్ ప్రెజెన్స్. దేవుడు మాట్లాడలే అనుకున్నా, కానీ అది ఆయన ఇచ్చిన వాక్కు. నిజంగా ఆ రోజు అరణ్యం లాంటిదే పరిస్థితి మాది, భయంకరం. ఎడారిలో నీళ్లు. ఎడారేంటి? వాటర్ ఉండదు అక్కడ. ఎడారంటే అసలు వాటర్ ఉండదు. ఎడారిలో నీళ్లు ఉబికింపజేస్తా అంటే అన్నోన్ తర్వాత చాలా కొట్టిన అందులో కొట్టక తర్వాత నాకు అర్థమైంది 19th verseకి వచ్చినాక, మునుపటి 18 మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులు తలంచుకొనకుడి, ఇదిగో నూతన క్రియ చేస్తున్నా, ఇప్పుడే అది మొలుస్తుంది, నేను అరణ్యంలో త్రోవ కలుగు చేస్తున్నా. చాలా కష్టపడ్డాక ఎక్కడో బుర్ర, అయ్యో ఇది బైబిల్ వాక్యం కాదని అయితే వే అని కొట్టాను. వే అని కొట్టగానే వచ్చింది. పెట్టామా 19th verse. ఇందులో ఏ ట్రాన్స్లేషన్లో ఏముందో, వే ఇన్ ద విల్డర్నెస్. చూసారా? ఐ విల్ మేక్ ఏ వే ఇన్ ద విల్డర్నెస్, రివర్స్ ఇన్ ద డెజర్ట్, వే ఇన్ ద అరణ్యంలో. అర్రే, అయితే దేవుడు దారి చూపించేసాడు అనమాట. కనబడిపోయిందా వెంటనే దారి? కనబడలే. చాలాసార్లు అంతే, వాక్యం చెప్పేస్తుంది, ఏ దేవా స్తోత్రం, థ్యాంక్ యూ, ఇక నా మిరకిల్ నా దారిలో ఉంది అనుకుంటాం. ఏం కనబడదు, అస్సలు ఏం కనబడదు. చాలా గింజుకోవాలా. కానీ మనం ఏం చేయాలంటే, నేను నేర్చుకున్న ఓవర్ ద పీరియడ్ ఆత్మీయ సత్యం ఏంటంటే, దేవుడు ఒకసారి మాట ఇచ్చాక జింకలాగా పట్టుకోవాలి. జలగా అంటారు ఇక్కడ, జలగ తెలుసా? జలగలాగా పట్టుకోవాలి. మాట ఇచ్చినావు, దారి చూపించు. యు ఆర్ ద వే మేకర్, ఐ కన్ఫెస్ దిస్ వర్డ్. నువ్వు చెప్పావు కదా అరణ్యంలో త్రోవ కలిగజేస్తావని, నాకు కనబట్లేదు. కానీ నువ్వైతే అంటే ఆయనకి దారి తెలుసు, మనకు తెలీదు. ఆమేన్. కానీ మనం ఆ మాట పట్టుకోవాలి. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు మీరు విన్నారా? అబ్రహాముని దేవుని పిలిచినప్పుడు ఫుల్ ప్రోగ్రామ్ అంతా చెప్పాడా? ఇప్పుడు మన వాళ్ళకి ఏదైనా చేయమంటే నాకు క్లియర్ అర్థమయ్యేటట్టు చెప్పు, క్లియర్ కమ్యూనికేషన్ చేయి, అప్పుడే నేను చెయ్యగలను అంటాం. అవునా కదా? నేను ఎప్పుడైనా ఏదన్నా అడిగితే పాస్టర్ గారిని, అక్కడ ఉందా తేరా అన్న, ఇవ్వరా అది అన్నది అనుకో, పక్కన కూర్చో, అక్కడ అస్సలు రాంగ్ ప్లేస్లో ఎతికితే అక్కడ అన్న మా అబ్బాయిని అడిగాను అనుకోండి, అక్కడ ఉంటా తేరా అన్నది అనుకో, అక్కడ అంటే కాదు, అక్కడ టేబుల్ ఉంది, చైర్ ఉంది, బీరువా ఉంది, ఎక్కడ? పాస్టర్ గారు కూడా అలాగే అడుగుతారు. ఇక్కడ లేదంటారు ఆయన. ఇంకో ఛాన్స్ కూడా ఇక్కడ లేదంటారు. అరే అక్కడే, అందుకు ఎదురుంటే అక్కడే మీరు కూర్చున్నారు కదా. కూర్చుంటే ఎలాగా? కుడి సైడ్ ఉంది, ఎడమ సైడ్ ఉంది, ముందుంది, బ్యాక్, క్లియర్గా చెప్పంటారు. మనకేం అంత క్లియర్గా రాదు ఆ టైంకి మాట కదా. ఇప్పుడు మన చాలామంది అంతే, క్లియర్గా మాట్లాడు, క్లియర్గా మ్యాప్, బ్రదర్ డ్రైవ్ చేస్తారు, నేను మ్యాప్ పెడతాను, క్లియర్గా చెప్పంటారు. నాకు ఈ రోడ్లు గోల తెలీదు, క్లియర్గా చెప్పాలమ్మా. ముందుకు వెళ్ళిపోతుంటే అప్పుడు లెఫ్ట్ అంటే లాస్ట్లో. అలా కాదు, క్లారిటీ ఉండాలి. ఫస్ట్ మ్యాప్లు చదవడం నేర్చుకుంటారు. మనుషులకి క్లారిటీ కావాలి. ఇవన్నీ అడగలే అబ్రహాం. రూట్ మ్యాప్ చెప్పు, గూగుల్ మ్యాప్ చెప్పు. సో కానీ అబ్రహాం పద్ధతి బెస్ట్ చెప్పాలంటే, టు బి ఆనెస్ట్.
ఏంటి ప్రభా నాకు ఏం చేయాలి, నెక్స్ట్ వెళ్ళిపోమంటున్నావు, తల్లిదండ్రులు వదిలేయమంటున్నావు, ఇది అంటున్నావు అది అంటున్నావు, నెక్స్ట్ ఏంటి, ఏం చేయాలి ఇప్పుడు, నేను ఎక్కడికి బయలుదేరాలి అనలే. దేవుడు చూసుకుంటాడులే, దారి చూపిస్తాడులే అనుకొని బయలుదేరిపోయాడు. గమనించారా? అలా ఉండాలి మనం. ఆమేన్. నెక్స్ట్ ఇమ్మీడియట్ యాక్షన్ తెలియదు మనకి. అందుకే బైబిల్లో మత్తయి సువార్తలో రేపటి గురించిన చింత పెట్టుకోవద్దు, రేపటి దినం దాని సంగతుల్ని చూచుకొనును అని ఉంది. ఉందా? రేపటి దినం రేపు వచ్చినప్పటికీ రేపు ఏం చేయాలో తెలుస్తుంది. ఈరోజే రేపటి గురించి ఎందుకు? దీన్ని మా ఇంట్లో అందరూ నన్ను మొత్తుకుంటారు. ఇప్పుడు ముందే కంగారు అయిపోద్ది. రేపు ఏం చేస్తున్నావు, రేపు ప్రోగ్రామ్ ఏంటి, ఈరోజు అడుగుతుంటా. అంటే నా ఉద్దేశం పొద్దున ఏం చేయాలి, మధ్యాహ్నం అంటే ప్లానింగ్ కొరకు అడుగుతాను. కానీ అమ్మా ఫస్ట్ ఇప్పుడు పడుకోమ్మా, రేపటి సంగతి రేపు చూద్దాం అంటారు. అది ఒక ఎక్స్ట్రీమ్, నేను ఒక ఎక్స్ట్రీమ్ అనుకోండి. బట్ చెప్తున్నాను, బైబిల్లో మాట కరెక్టే. రేపటి గురించిన వర్రీతో ఈరోజు స్తుతించలేము. దేవుడు భలే చెప్పాడు, యేసయ్య భలే చెప్పాడు. ఎందుకో తెలుసా? రేపటికి ఆయన ప్రోగ్రామ్ వేసాడు. అది ఎప్పుడు రివీల్ అవుద్ది? రేపే రివీల్ అవుద్ది. అలా అన్ని ప్రోగ్రామ్ సెట్ అవ్వలేదా? విక్టరీ సెట్ అయిపోయింది మన లైఫ్లలో. ఆమేన్, హల్లెలూయా. ఆ విక్టరీ సెట్ అయిపోయే దారిలో ఇంకొకటి చెప్తాను. క్రైస్తవులుగా మనం ఒక మంచి ఎంకరేజ్మెంట్ చెప్తా, వినండి. ఒకవేళ అమ్మో తప్పటడుగు వేస్తానేమో అని భయపడొద్దు. ఇన్ కేస్ రాంగ్ రూట్ వెళ్ళామనుకో, రీరూట్ చేయగలడు దేవుడు మనల్ని రిటర్న్. ఆమేన్, హల్లెలూయా. ఇన్ కేస్ తప్పటడుగు వేసామే అనుకోండి, అలాగని నా ఇష్టానుసారంగా వేసుకుంటా పోతా దేవుడు ఉన్నాడులే, అలా కాదు. ఇన్ కేస్ మనం కన్ఫ్యూజ్ అయ్యో పసిపిల్లల్లాగా మిస్టేక్ ఒకటి జరిగింది అనుకోండి, ఇక్కడ వెళ్ళాల్సిన రూట్ ఇటు వెళ్ళామనుకోండి, మన జీవితంలో మనం మెస్అప్ అయిపోతాం. వీ కాంట్ కమ్ బ్యాక్, తిరిగి తెచ్చుకోలేము, తిరిగి బ్యాక్ రాలేము. కానీ అప్పుడు కూడా ఈ వే మేకర్కి త్రోవ తెలుసు. హీజ్ అ వే మేకర్. ఆమేన్, హల్లెలూయా. దేవుడు కొన్ని రిమైండ్ చేశాడు. నౌ యూ రిమెంబర్, ఈ స్టెప్ నేను ప్రిపేర్ చేసి ఉంచాను కాబట్టి నువ్వు వెయ్యబోయిన కొన్ని స్టెప్స్ నేను ఆపాను. అవి ఎందుకు ఆగినప్పుడు మేము బాధపడ్డాం, అవి ఎందుకు జరగలేదా అని బాధపడ్డాం. కొన్ని అవి అయ్యో మేము ఆశపడ్డామే ఇవి అవ్వలేదే అని బాధపడ్డాం. అవి దేవుడు ఆపాడు, అడ్డు కూడా వేసేసాడు. అడ్డు రాయి అడ్డు బండ అని ఉంది చూడండి బైబిల్లో. ఆయనే కావాలనే తప్పించాడు అనమాట. ఇది ఉంచాడు కాబట్టి, ఇది స్టోర్ చేశాడు కాబట్టి అవి తప్పించాడు అనమాట. గట్టిగా చెప్పాలి, అబ్బా అపాయం తప్పించావు కదా, రాంగ్ డెసిషన్స్ తప్పించావు కదా ప్రభా. అలా కూర్చొని మీరు నమ్మరు, మొన్న వర్షిప్ ఏం చేశాను తెలుసా? కొన్ని సంవత్సరాలుగా ఎన్ని రాంగ్ స్టెప్స్ వెయ్యబోయామో, అడుగు లేకుండా అడ్డం పెట్టిండో దేవుడు గుర్తొచ్చినాయి. నిర్ణయాల్లో కానీ వేటిల్లో కానీ. అరే ప్రభా, వీటన్నిటిలో కూడా నువ్వు ఉన్నావా? దీన్ని నిర్ణయించినందుకు దాన్ని నువ్వు తప్పించావా? ఇది చెయ్యాలి కాబట్టి అది చేయకుండా ఆపావా? ఇలా ఆలోచిస్తే ఎన్ని నెగటివ్ థింగ్స్ జరిగాయని అనుకున్నామో. ఇందాక ఇంకో పాట కూడా పాడమే, కీడులన్నీ అవి కీడులాగా అనిపించాయి చాలా. కానీ అయినా కూడా ప్రతిదాన్ని ఎలా మేలు చేశాడు దేవుడు. వే మేకర్, హీ నోస్ హిజ్ వే. మనకే తెలీదు. తెలియనప్పుడు ఏం చేయాలంటే 2 విషయాలు చేయాలి. ముందు ఎంతకాలమో తెలీదు. ఆమేన్. ముందు ఎంతకాలమో తెలీదు. నేను మొన్న కూడా చెప్పినట్టున్నా, ఈ ప్రేయర్స్ స్టార్ట్ కాకముందు ఒకరోజు, ఎప్పుడు చెప్పానో గుర్తులేదు కానీ, పొద్దున్న లేచి ఏంటంటే భారము, సో మెనీ థింగ్స్ విషయమైన భారము. మనుషులం కాదా, మీకు ఉంటాయి మాకు ఉంటాయి కదా, అందరికీ చాలా పరిస్థితులు, చాలా సిచ్యువేషన్స్, చాలా సెట్ అవ్వాలా. దేవుడు అందరికీ కావాలా. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన పరిస్థితి, ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన బ్యాటిల్. ఇందాక ఎవరు అడిగారు? బ్యాటిల్స్. ఎన్ని పోరాటాలు, ఎన్ని పరిస్థితుల్లో సెట్ అవ్వాలి. ఆ ముందు రోజు బాగా ఏడ్చుకుంటూ పడుకున్నా నేను చెప్పాలంటే. అంటే ఏడవడం అంటే ఎందుకు ఇలా అయిందని కాదు, ప్రభా దేవుని సన్నిధిలో ప్రభా హెల్ప్ చేయవా. అప్పటికి ఇంకా ప్రేయర్స్ స్టార్ట్ అవ్వలేదు. అప్పుడు ఇంకా ప్రేయర్స్ నెక్స్ట్ ఆ రోజు సండే అనౌన్స్ చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ మేము ఇంకా చర్చికి కూడా చెప్పలేదు, అనౌన్స్ చేయలేదు. పొద్దున్న లేచాను, లేవగానే టక్మని మళ్ళీ ఒకసారి రాత్రి అంతా భారంతో పడుకున్నా కదా, అదే గుర్తొచ్చింది. అమ్మో ఇంకో రోజురా బాబు వేదన అనుకోగానే ఇమ్మీడియట్గా పరిశుద్ధాత్మ దేవుడు హ్యాడ్ ఇనఫ్, స్టార్ట్ వర్షిప్పింగ్ అని. స్తుతించు, ఏడ్చింది చాలు, కన్నీళ్ళు కార్చింది చాలు. బీ జాయ్ఫుల్ ఇన్ వాట్ యు హ్యావ్. ఏమున్నాయో దాన్ని బట్టి స్తుతించే. కంప్లైనింగ్ స్టార్ట్ చేయబోయి, ఎందుకంటే పొద్దున్న లేచి ప్రార్థనే కదా ఫస్ట్, మనం డాడీనే అడుగుతాం ఫస్ట్. కానీ అది కంప్లైనింగ్తో స్టార్ట్ చేయబోయి నోరు మూసేసుకొని కూర్చున్నా. స్తుతిద్దాం, ఇక నేనేం కంప్లైంట్ చేయను, ఏం అడగను కూడా అడగను దేవుడిని. స్తుతిద్దామని కూర్చున్నా. గబగబా కూర్చునేటప్పటికి దేవుడు ఒకటి ఫస్ట్ గుర్తురావు. పెద్ద పెద్ద భారం ఎక్కువైపోతే, ప్రభా టూత్ పేస్ట్ ఉన్నందుకు థ్యాంక్ యూ, ఆ టూత్ పేస్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ.
పళ్ళు ఇంకా పనిచేస్తున్నాయి, థ్యాంక్ యూ. కాఫీ తాగుకుంటే అబ్బా కాఫీ ఎంత బాగుంది, థ్యాంక్ యూ. ఇలాగా చిన్న చిన్న కనబడిన వాటికే స్థుతిస్తా. అలా చూసి అరే అది ఇచ్చినందుకు థ్యాంక్ యూ, అలా చూస్తా కనబడితే స్థుతి ప్రారంభిస్తా. చిన్న చిన్న వాటిని మర్చిపోతాం మనం. అలా చిన్న చిన్నవి స్థుతిస్తూ ఉండగా దేవుడు హీస్ స్పిరిట్ టేక్ ఓవర్ చేసేసింది. స్థుతిస్తూ ఉన్నా. ఎంత జాయింట్ అని అనుకున్న లైఫ్లో ఎన్ని సంవత్సరాలు ఏడ్చినానో, నేను ఎన్ని విషయాల్లో ఏడ్చినానో. ఇక నేను ఏడవను అబ్బా, చాలా అలసిపోయినాను. స్థుతించే టైం అంతా ఏడుస్తా కూర్చుని నేను స్థుతిస్తా అనుకున్నా. మళ్ళీ దారి ఎక్కడా? అప్పటికి ఏ దారి లేదు. అయినా నేను డిసైడ్ చేసుకున్నా, ఏడ్చిన అబ్బా అయినా ఇన్నిసార్లు ప్రార్థన చేసిన, నేనే వాక్యం చెప్పిన, నేనే వాక్యం విన్నా, దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇప్పటికి చాలాసార్లు వెళ్ళిపోతుంది. చెవులేం మూసుకోలేదు దేవుడు. జవాబు కనబట్టలేదు, కానీ వెళ్ళిపోయింది. వింటాడు కదా, ఇంకెన్నిసార్లు చెప్పాయిగా నేను ఉన్న వాటికి స్థుతించుకుంటా కూర్చుంటాయిగా, నేనేం ఆయనకి అనుకున్నా. ఈ తర్వాత ఇంట్లో 40 days అనే డిస్కషన్ అండ్ దాని గురించి అనౌన్స్మెంట్ సండే వస్తుంది. అయినా కూడా నేను ఇక చాలా అడిగేసిన మస్తుసార్లు. ఇక నేను ఫస్ట్ గుర్తు చేసుకొని స్థుతించుకుంటా, వర్షిప్ అంతా వాక్యం రిసీవ్ చేసుకుంటా అనుకొని ఐ కంటిన్యూడ్ దట్. ఆ రోజులన్నీ ఆ సండే కంటిన్యూ చేసుకున్నా. దెన్ ఐ థింక్ మండే ట్యూస్డే స్టార్ట్ అయినాయి మన 40 days ప్రేయర్స్. ఆయన గమ్యం ఆయనకి తెలుసు, నాకే అర్థం అవ్వలేదు. కానీ నాకు అర్థం ఏంటంటే దేవుడికి అర్థం అవ్వలేట్టు చెప్తాడు వాక్యాలు మనకి. చెప్పినప్పుడు తీసుకొని నాకు అర్థం అవ్వట్లే, నాకు కనబడట్లే, నాకేం కనబడతలే, బట్ ఐ థ్యాంక్ యూ, ఐ క్లెయిమ్ దిస్ ప్రామిస్ అనాలంతే. ఐ క్లెయిమ్ దిస్ ప్రామిస్ అని చెప్పి ఎత్తి పట్టాలా. దేవుడు ఏం చెప్పాడు? వే మేకర్. ఫైనాన్షియల్గా వే మేకర్, హెల్త్లలో వే మేకర్, కుటుంబాల్లో వే మేకర్. ఆయనకు తెలుసు కాబట్టి ముందే చెప్పాడు. మనకు తెలియదు కాబట్టి మనం వినాలా వద్దా మనం డిసైడ్ చేసుకోవాలి. మీరేం డిసైడ్ చేసుకుంటారు? వినాలని డిసైడ్ చేసుకోండి. ఆయన వాక్యం రిసీవ్ చేసేసుకోండి. నాకే ఈ వాక్యం నాదే, నాకు కావాలని అడగండి. ఈ స్పిరిచువల్ ఇష్యూస్ కూడా అలాగే అడగాల మనం. నాకు కావాలి ప్రభా. ఓన్లీ అవుట్ సైడ్ థింగ్సే చూడకండి. అవుట్ సైడ్ అంటే ఇగో ఇలా అవసరతలు ఇవి మాత్రమే రావద్దు మనం ప్రేయర్కి. మనం పరిశుద్ధాత్మతో నింపుదేవా. ఐ వాంట్ దిస్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఇన్ హిమ్ చాలా విషయాలు చూడగలుగుతాం. ఒకప్పుడైతే అంత తొందరగా కన్ఫ్యూజన్, చాలా క్వశ్చన్లు వేసేవాదాన్ని దేవుని. కొంచెం ఎదిగాను కాబట్టి ఓకే ప్రభా క్షమిస్తా కాదు, ఇంకా నేను స్తుతిస్తా అని డిసైడ్ చేసుకున్నా. ఏడ్చే దగ్గర, బాధపడే దగ్గర ఒక 4-5 రోజుల వర్రీ పోయింది. అప్పుడు కూడా స్తుతించుకుంటా. ఆయన చేసేది ఆయన చేసేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రతి స్థితిలో కార్యం చేసే గొప్ప దేవుడు. అండ్ ఆయన చేసినాక ఆ గ్యాప్లో ఎన్ని నిర్ణయాలు మేము తీసుకోబోయి ఫెయిల్ అయిపోయినాయి. చాలా విషయాలు పిల్లల జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో చేయాల్సినవి మేము వేద్దామంటే లాస్ట్ మినిట్లో చెడిపోతున్నాయి. అన్నీ ఎందుకు చెడిపోతున్నాయి అర్థం అవ్వలే. తర్వాత అర్థమైంది, ఓహో కొన్నిటిని ఆపుతాడు దేవుడు, కొన్నిటిని కంటిన్యూ చేయిస్తాడు దేవుడు. లైఫ్లో ఇలాంటివి చాలా ఉంటాయండి. ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందా? హల్లెలూయా. మేము 2020 జస్ట్ కోవిడ్ ముందు అప్పటిదాకా మన బోయిన్పల్లికి ప్రేయర్ సెంటర్ ఎప్పటి నుంచో ఉంది, కానీ అది చర్చిలాగా మార్చగలము అని ఆలోచించలేదు. ఎందుకంటే బోయిన్పల్లి ఏరియా చాలా వెరీ డిమోనిక్ అప్రెషన్ ఉన్న ఏరియా. విపరీతంగా చీకటి ప్రభావాలకు అమ్ముకున్న ఏరియా. అక్కడ చర్చ్ చిన్నదే కానీ భయంకరమైన డిమోనిక్ అప్రెషన్స్ ఫేస్ చేసాం మేము. కాబట్టి మేమేంటంటే ఓన్ సెంటర్లో పెడితే మా జనరల్ ప్రేయర్స్, చిన్న ప్రేయర్స్ చేసుకుంటాం, కానీ సౌండ్ లేకుండా. కాలనీలో కూడా ఉంది. మనల్ని ఆఫ్ చేస్తారన్న ఉద్దేశంతో మేము అక్కడ చర్చిని ఎప్పుడు నడిపించలేదు. అక్కడ చుట్టుపక్కల అన్ని చోట్ల రెంట్లు తీసుకునేవాళ్ళం అనమాట. సో ఫైనల్గా ఒక దగ్గర ఎక్కువ కాలం ఉన్నాం. వేరే దగ్గర మమ్మల్ని అటాక్ చేశారు, 40 మంది వచ్చి. ఇవన్నీ అయినాక లాస్ట్ రెంటెడ్ ప్లేస్లో ఆల్మోస్ట్ 6 years ఉన్నాం. జస్ట్ కోవిడ్ డిసెంబర్ 1st ఏమో మేము క్రిస్మస్కి ఇంకా చర్చ్ అయిపోతే హడావిడి అవుతుందని ఆ రోజు మేము ఎక్కడో ఉన్నాం బయట, ఏదో పని మీద రిలాక్స్గా ఫ్యామిలీ వర్క్ మీద. సడన్గా ఫోన్ కాల్, ఆ ఓనర్ వచ్చి, అంటే వేరే చర్చ్ ఉంటుంది ఆయనకి, ఆయన కూడా మార్నింగ్ సర్వీస్ నడుపుకుంటాడు, మాకు రెంట్కి ఇచ్చాడు అనమాట ఈవినింగ్ సర్వీస్కి. బోర్డులు పెట్టనివ్వడు, ఏమి పెట్టినాడు, ఏం పెట్టుకోనివ్వడు, ఆయనది కదా ఓను. మేము అన్నీ పట్టుకుపోవాలి, తెచ్చుకొని బ్యాగ్ తెచ్చుకోవాలి. అయినా అలా 6 years నడిపించాం. ఆ రోజు ఫోన్ చేసి, మేము ఎక్కడో మంచి హ్యాపీ మూడ్లో ఉన్నాము, ఫోన్ చేసి మీరు ఖాళీ చేసేసేయండి, నాకు కావాలా, నేను కూడా ఈవినింగ్ కూడా పెట్టుకుంటాను నేనే, ఎందుకంటే గ్రోత్ అవుతుంది, కార్యాలు జరుగుతున్నాయి, ఖాళీ చేసేయమన్నాడు. డిసెంబర్ నుంచి
జాన్యువరి వరకు నాకు క్రిస్మస్ తర్వాత ఖాళీ చేసేమన్నాడు. పోనీ జాన్యువరి 1 వరకు ఇవ్వండి అనుకున్నా. ఇంత బ్యాడ్ న్యూస్. చర్చిలో ఉన్న వాళ్ళందరూ వెతకడం ప్రారంభించారు. ఎక్కడన్నా దొరుకుతుందా. చర్చిలు వెతికారు, స్కూల్ హాల్స్ వెతికారు, ఎక్కడైనా మనకి రెంట్కి దొరుకుతుందని. మేము వెతికినాం, ఎంతమంది ఒక 20-30 ప్లేసులు వెతికినా ఎక్కడ హాల్ సెట్ అవ్వట్లేదు. చాలా బాధ వచ్చేస్తుంది మాకు. ఇంకా ఉన్న ఎక్విప్మెంట్ అంతా తెచ్చుకొని ఏం లేకపోతే ఆ బోయినపల్లి హాల్లోనే ఇంకా జాన్యువరి 1 తర్వాత ప్రార్థన ప్రారంభించాం. మేము ప్రార్థన ప్రారంభించిన జనవరి ఇచ్చాడు, ఫిబ్రవరి 1 కల్లా ఖాళీ చేయమన్నాడు. ఒక 1 మంత్ ఎక్స్టెండ్ చేశారు. 2 మంత్స్ వెతికాం, దొరకలేదు. ఇంకా ఫిబ్రవరి వరకు సర్లే అందాక మెల్లగా సింపుల్గా పాటలు పాడుకొని ఇంక ఇక్కడే నడిపిద్దాం, చూద్దాం దేవుడు ఏం చేస్తాడు. ఈ వే మేకర్ ఏం చేశాడు తెలుసా? మార్చిలో కోవిడ్ లాక్డౌను. అర్థమైందా మీకు? అనవసరంగా మేము రెంట్ కట్టాల్సి వచ్చేది. అనవసరంగా చర్చిలు క్లోజ్, అన్నీ క్లోజు. 6 నెలలు రెంట్ కట్టాల్సి వచ్చేది. దేవుడికి తెలుసు, హీ నోస్. ఒక్క దగ్గర దొరకలేదు. ఎన్ని తిరిగాము, ఇంత కథ పడ్డాము. చివరికి ఉంది కదా అక్కడే మెల్లగా చేసుకుందామని మా ఓన్ ప్లేస్కి వచ్చేసాం. బ్లెస్సింగ్టన్ బిల్డింగ్కి వచ్చేసిన 1 మంత్లోగానే లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మార్చి నుంచే కదా లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది. అప్పుడు అనుకున్నాం ఇంకా చర్చిలు లేవు, ఏం లేదు, చచ్చి చెడు కట్టేవాళ్ళం ఆయనకి రెంట్. అది సేవ్ చేశాడు, గాడ్ నోస్. ఇంకా అక్కడి నుంచి కంటిన్యూ అయిందంటే ఇప్పుడు దాన్ని నీట్ హాల్ లాగా ఎక్స్టెన్షన్ కూడా చేయగలిగాం. మొన్న ఇక్కడ 30 డేస్, ఎప్పుడైనా మొన్న ప్రేయర్స్ ఇక్కడ అవుతూ ఉండగా 21 డేస్లో దేవుడు మాట్లాడాడని బ్రదర్ అక్కడ వర్క్ స్టార్ట్ చేసేసారు. ఇక్కడ ప్రేయర్లు అవుతుంటే అక్కడ వర్క్ స్టార్ట్ చేసేసారు. ప్రాపర్ నీట్, చిన్న హాలే కానీ అయినా కూడా ఇప్పుడు ప్రాపర్ హాల్ లాగా అయింది. ప్రతి వారము ప్రార్థన, సౌండ్ ప్రాబ్లం అన్నిటినీ దేవుడు సెట్ చేసి ఇప్పుడు రన్ అవుతుంది అక్కడ మంచిగా. ఆమేన్. ఆ రోజు దొరుకుంటే మళ్ళీ మేము రెంట్ బిల్డింగ్కి వెళ్ళేవాళ్ళం. ఇష్టానుసారమైన రెంట్లు అడుగుతున్నారు, టఫ్ అవుతుంది. ఎందుకంటే అది చాలా చిన్న ప్లేస్, అంత రెంట్ కట్టడం భారమే, గతంలో కూడా భారమే. దేవునికి తెలుసు లాక్డౌన్ అవుద్దని, దేవునికి తెలుసు దిస్ ఈజ్ ద ప్లేస్ అని. మేము తిరుగుతా పోయినాం, ప్రయత్నాలు చేసాం, అందరం అలసిపోయాం, దొరకట్లే అని. కానీ దేవునికి తెలిసి ఇది కావాలనుకున్నాడు కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా? కొన్ని ఫెయిల్యూర్స్ ఫర్ అవర్ గుడ్ ఓన్లీ. హల్లెలూయా. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పనా? దేవుడు వే మేకర్, హీ మేక్స్ ద వే. ఆయన చేసే మార్గాలు ఎలా ఉంటాయంటే ఆయనకు తెలుసు, ఆయన గమ్యం ఆయనకి తెలుసు, ఆయన ఇచ్చే బ్లెస్సింగ్ ఆయనకి తెలుసు. అందుకే మనం ఏం చేయాలంటే జరగనప్పుడు స్తుతించడం ప్రారంభించాలి. హల్లెలూయా. ఆయన వాక్యాన్ని ఎత్తిపట్టి నాకు కనబట్టలేదు ప్రభా, రేపటి సంగతి నాకు తెలీదు, ఫస్ట్ అయితే ఈరోజు లెట్ మీ ప్రైజ్ యూ. ఈరోజు అయితే స్తుతిస్తా, రేపటి సంగతి రేపు చూసుకుంటా అన్నాడు కదా. రేపు సంగతి రేపు చూసుకుందాం, వస్తుంది. ఈరోజే వరి అవ్వద్దు, ఈరోజే కన్ఫ్యూజ్ అవ్వద్దు. మరి ఏం చేయాలి? ఈవిల్ని ఫైట్ చేయాలంటే మన మైండ్లోకి కన్ఫ్యూజన్ రానివద్దు. ఖాళీగా ఉండి స్తుతించండి. ప్రభా ఈరోజు చర్చిలో ఫ్యాన్లు తిరుగుతున్నాయి, థ్యాంక్ యూ. ఈరోజు కరెంటు పోలే, థ్యాంక్ యూ.